హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ఇప్పుడు మీ ముందుకి మంచి రెంటల్ ప్రాపర్టీతో వచ్చానండి. ఎవరైతే రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వారికైతే మంచి ఆప్షనల్ కలిగినటువంటి మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడేటువంటి బిల్డింగ్తో అయితే వచ్చాము. ఈ విధంగా మెయిన్ రోడ్కి 3 షట్టర్లు కలిగి 2 రోడ్లు కార్నర్ ఉన్నటువంటి ఈ బిల్డింగు వెనక హౌసు హాస్టల్ పరంగా ఉపయోగపడేటువంటి రెంటల్తో ఉన్నటువంటి స్ట్రక్చర్తో ఉంటుంది. షాపు ఒక్కొక్క స్పేస్ వచ్చేసి ఈ విధమైన స్పేస్ కలిగి 3 షాపులు ఉంటాయి. ఒక్కొక్క షాపుకి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 10,000 పైచీలకు అయితే రెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి లొకేషన్ ఇది. మెయిన్ రోడ్ ఇవ్వండి. ఈ విధమైన దాదాపుగా 80 నుంచి 100 అడుగుల రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. వెనుకున్నటువంటి హౌస్లకి ఉన్నటువంటి దారిది. కింద 2 పోర్షన్లుగా ఉంటాయి. పైన ఒక పోర్షన్ ఉంటుంది. మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెంటల్స్కి ఉపయోగపడేటువంటి హాస్టల్ ప్రాపర్టీస్గా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ లొకేషన్లో విజ్ఞాన్ యూనివర్సిటీ, అదేవిధంగా మొదలగు కాలేజీలకి సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషను. ఈ పోర్షన్ స్పేస్ అయితే ఈ విధంగా ఒక హాలు, ఒక రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈ పోర్షన్కు ఉన్నటువంటి వాష్రూమ్స్, ఏ పోర్షన్కి ఆ పోర్షను వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్ ఏరియా వచ్చేసి మనకి ముందున్నటువంటి షాపు వారికి ఇటు నడక, మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉన్నటువంటి హౌసు. అదేవిధంగా దాదాపుగా స్థలం రేటుకే ఇది 195 గజాలు. మరొక పోర్షన్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా రెన్యువేట్ చేసి రెడీ టు మూవ్కి ఉన్నటువంటి రెంటల్ ప్రాపర్టీ ఇది. ఉత్తరం పడమర కార్నరు. ఉత్తరం 3 షాపులు ఉంటాయి. పడమర వైపు ఉన్నటువంటి హౌసు కింద 2 పోర్షన్స్. ఈ పోర్షన్కు ఉన్నటువంటి వాష్ ఏరియా, అదేవిధంగా వారికి ఉన్నటువంటి టాయిలెట్స్. ఇది 195 గజాలండి. ఈ ప్రాంతంలో మెయిన్ రోడ్కి ఇది దాదాపుగా 80 నుంచి 100 అడుగుల రోడ్ అయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి తార్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. దాదాపు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ స్థలాలు కానీ కూడా దాదాపుగా 80 నుంచి ₹1,00,000 మార్కెట్ చెప్తుంటారు. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఇది వాటికి భిన్నంగా 195 గజాలు. ఈ విధమైన మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగు, మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇది మొత్తం కూడా 2,20,00,000 చెప్తున్నారు. దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది. పైన ఉన్నటువంటి పోర్షన్కి ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్సు హాల్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది టీవీ యూనిట్.
పైన ఉన్నటువంటి స్పేస్ అయితే ఈ విధంగా లావిష్గా ఉంటుంది. పైన ఇది ఒక బెడ్రూము. పైన ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్కి కూడా కామన్ బాత్రూమ్స్ 2 కూడా బయటే ఉంటాయి. అవుట్ సైడు ఉన్నటువంటి టాయిలెట్ స్పేస్ ఉంటాయి. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్స్, దాని పక్కనే ఉన్నటువంటి పూజా స్పేసు. పైనంతా కూడా స్పేషియస్గా ఉంటుంది. ఈ విధంగా ఇది మరొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. దాదాపుగా కమర్షియల్ స్థలాలు ఏ ప్రాంతంలో చూసినా గుంటూరు సరౌండింగ్లో ఇందా చెప్పినట్టుగా 80 నుంచి ₹1,00,000 మార్కెట్ జరుగుతున్నాయి. ఇది 195 గజాలు ప్లస్ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి బిల్డింగు. 2,20,00,000 చెప్తున్నారు. దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది. ఇది వాష్ ఏరియా. ఆ విధమైన మెయిన్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఇది మరొక వాష్రూమ్. ఒకటి వెస్ట్రన్, ఒకటి సిట్అవుట్ టాయిలెట్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి పలకలూరు రోడ్డు కరెంట్ ఆఫీస్ దగ్గరలో అయితే వస్తుంది. గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి పలకలూరు రోడ్డు కరెంట్ ఆఫీసుకి దగ్గరగా మెయిన్ రోడ్డుకి ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ. దాదాపుగా ప్రైమ్ ఏరియాస్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ ఇది. లైక్ యశ్విని కాలనీ కానీ, జేకేసి కాలేజీ రోడ్డు, బృందావన్ గార్డెన్స్, వీటన్నిటికీ కూడా నేరుగా ఉన్నటువంటి ప్రాపర్టీ లొకేషను. మొత్తం కూడా రెన్యువేట్ చేసి సేల్కి ఉన్నటువంటి రెడీ టు ఆక్యుపైకి ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఇది. లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను. మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగించుకునేటువంటి ప్రాపర్టీ ఇది. మనకి పొన్నూరు రోడ్లో దాదాపుగా మెయిన్ రోడ్ ఫేసింగు 60-70 వేలు గజం చెప్తున్నారు. అమరావతి రోడ్డు తాడికొండ రోడ్లోనే దాదాపుగా 80,000 పై చిలుకైతే చెప్తున్నారు. అదేవిధంగా వాటికి భిన్నంగా అన్నిటికీ కూడా క్లోజ్డ్గా ప్రైమ్ ఏరియాస్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగించుకోవచ్చు. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ.